మూలకాలు తెలిసింటాయి. రాగి, బంగారం, వెండి, పాదరసం, కొన్ని మూలకాలు తెలిసింటాయి కదా, కార్బన్, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మ. ఇక్కడ పాదరసం ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెండి, బంగారం ఉంది, ఇక్కడ వెండి ఉంది. ఇలాంటి కొన్ని మూలకాలు తెలిసి ఉంటాయి మీకు. ఇలాంటి మూలకాలు మనకి మొత్తం 118 దాకా మూలకాలు ఉన్నాయి. మొత్తం మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయలు అన్నీ ఒక కుప్పగా ఉన్నాయి. మనం లెక్క పెట్టాలంటే ఏం చేస్తాం? 5 రూపీస్, 2 రూపీస్, 10 రూపీస్ అన్ని సపరేట్ చేస్తాం కదా. అట్లా సపరేట్ చేస్తే మనకి లెక్క పెట్టడం ఈజీ అవుతుంది. అలాగే మూలకాలు కూడా అన్నీ ఒక కుప్పలాగా ఉన్నాయనుకోండి, మనకు దాని లక్షణాలు తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మూలకాల లక్షణాలను తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మూలకాలను కొన్ని బ్లాకులుగా వర్గీకరించినారు. ఇక్కడ మొత్తం 118 మూలకాలని ఎన్ని బ్లాకులుగా వర్గీకరించినారు అంటే 4 బ్లాకులుగా వర్గీకరించడం జరిగింది. అందులో మీకు ఫస్ట్ 2 వచ్చేసి ఇక్కడ మీకు ఎస్ బ్లాక్, తర్వాత ఈ లాస్ట్ ఉన్నాయి చూడమ్మా 6 లైన్లు, 6 వరుసలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పీ బ్లాక్ కిందికి వస్తాయి. ఈ మధ్యలో 10 వరుసలు ఉన్నాయి మీకు, ఇవి డి బ్లాక్ కిందికి వస్తాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం కింద 2 వరుసలు కనిపిస్తున్నాయి, ఇవి ఎఫ్ బ్లాక్ కిందికి వస్తాయి. ఇవి మొత్తం 4 బ్లాకులుగా వర్గీకరించినారు. ఈ దీంట్లో మొత్తం చాలా మటుకు 75% వరకు లోహాలు ఉన్నాయి, కొన్ని అలోహాలు ఉన్నాయి, అర్ధలోహాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించిన బ్లూ కలర్ ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా,